హలో శోభ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే, నువ్వెలాగున్నావు? నేను కూడా బాగానే ఉన్నానే. సరేనే, నీ కూతురికి డెలివరీ డేట్ రేపేనా? అవునే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, అల్లుడు గారు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. మనవడో మనవరాలో పుట్టేస్తున్నారైతే. నేను రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తానే. సరేలేవే, రేపు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఫోన్ చేయి, నేను కూడా వస్తానే నీతో పాటు. అలాగే లేవే, బాయ్. అల్లుడు, అమ్మాయి ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. అబ్బా, ఏమైంది? బండి మీద వచ్చేటప్పుడు కంట్లో ఏదో నలకపడింది అత్తయ్య. నువ్వు వెళ్ళి అలా కూర్చో అల్లుడు, నేను చూస్తాను. అఫ్, అఫ్, అఫ్. అఫ్, అఫ్, అఫ్. ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? కొంచెం పర్లేదు అత్తయ్య. అల్లుడు, ఏంటి అల్లుడు? వదులు అల్లుడు, వదులు. ఇదేం పని? వదులు, వదులు అల్లుడు, వదులు. అల్లుడు, ఎవరో వచ్చారు, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళి లోపల ఉండు. ఏమే తలుపు తీయటానికి ఎంతసేపా? అయినా లోపల ఏం చేస్తున్నావు ఎంతసేపు నువ్వు? బూజు తులుపుతున్నానండి. అవునా? సరే, లోపలికి రండి మీరు. అదేంటండి, అమ్మాయి దగ్గర లేకుండా ఇలా వచ్చేసారేంటి? ఈ రోజు రాత్రంతా అమ్మాయి దగ్గర ఉండి చూసుకుంటారనుకున్నాను. లేదే భాగ్యం, హాస్పిటల్లో రాత్రిపూట ఒక్కళ్ళే ఉండాలని చెప్పారు. అవునా? సరే, అల్లుడు గారు వచ్చారా? వచ్చారండి, పక్క గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏమే, నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. 70 సంవత్సరాల ముసలోడు అయినా బాగానే ఆడుతుంది.
ఏమీ లేదే, నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చూద్దాం. పడుకో నువ్వు, పడుకో నువ్వు. ముందున్న ఉత్సాహం మీకు తర్వాత ఉండదులేండి. ఈ ముసలోడు కుదురంగా ఉన్నదాన్ని మూడులోకి తీసుకొచ్చాడు. ఎలా తొంగున్నాడో చూడు. ఇప్పుడు ఏం చేయాలి? పక్క గదిలో అల్లుడు ఉన్నాడు కదా, వెళ్ళాలి. అత్తయ్య ఏమైంది? ఏమీ లేదు అల్లుడు, ఊరికే వచ్చా. ఇదేంటి, ఇదంతా కళ? నిజంగా నా అల్లుడు నా కోరిక తీరిస్తే బాగున్నా. అత్తయ్య 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 ఏమైంది? ఏమీ లేదు అల్లుడు, ఊరికే వచ్చా. ఈ టైంలో నా పక్క వచ్చాడు అత్తయ్య. ఏమీ లేదు అల్లుడు, నువ్వు వేసుకున్న షర్ట్ కలర్ బాగుందని చెప్పి చూద్దామని వచ్చాను. ఇది కొత్త రకం మోడల్, మీ అమ్మాయి నాకు గిఫ్ట్ గా కొనిచ్చింది. వేసుకోగానే కలుపుకుని మెరిసిపోతుంది అత్తయ్య. అవును అల్లుడు, నా కూతురు ఏది పట్టుకున్నా అది స్పెషల్ గానే ఉంటుంది. అత్తయ్య అనుకోకుండా ఇందాక ఏదో జరిగింది, అదేం మనసులో పెట్టుకోకండి, మీరు వెళ్ళండి. అత్తయ్య మీ అమ్మాయిని ముట్టుకుని 6 నెలలు అవుతుంది. మన మధ్య ఏదో అలా జరిగిపోయింది. ఏ ఆలోచన పెట్టుకోకండి, మీరు వెళ్ళండి. ఆ ఉద్దేశంతో నా దగ్గర రాకండి, మీరు అమ్మమ్మ కాబోతున్నారు. ఆ సంతోషంలో వెళ్ళి పడుకోండి. నేనేదో ఊహించుకుని వెళ్ళాను కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. హలో చెప్పరా సురేష్. ఏంట్రా ఎక్కడున్నావు? రేపు నా భార్యకి డెలివరీ డేట్ కదా, అయితే అందుకని హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే మా అత్తగారి ఇంటికి వచ్చాను రా. ఓ అవును కదా. ఇంకేంట్రా సంగతిలో, ఎందుకు ఫోన్ చేసావు? ఒరేయ్ నీకు అబ్బాయి పుడితే నాకు మంచి పార్టీ ఇవ్వాలరా. రే తప్పకుండా, నీకే కాదు మన ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీ ఇస్తా.
ఒరేయ్ పార్టీ రోజున పెద్దాపురం పాపను పిలుస్తాను రా. కావాలంటే నువ్వు కూడా లాగిన్ చేయొచ్చురా. రేయ్ నా గురించి నీకు తెలుసు కదరా, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం రా. నేను పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళనురా. నేను ఇన్ని రోజులు నా భార్య డెలివరీ కోసం ఆగాను రా. ఇంకొక 5 నెలలు ఆగలేనా? ఒరేయ్ ఇబ్బంది ఏమీ లేదు. ఆంటీ నచ్చితే లాగిన్ అవ్వు, లేకపోతే నేను లాగిన్ అవుతాను. సర్లేరా, పార్టీ మర్చిపోకు. బాయ్. అల్లుడు టీ తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. టీ చాలా బాగుంది అత్తయ్య. థ్యాంక్స్ అల్లుడు. నేను ఎప్పుడు టీ ఇచ్చినా బాగుందని చెప్తూ ఉంటావు, నేను వింటూనే ఉంటాను. కొత్తగా ఏదైనా చెప్పాలుడు. అత్తయ్య మీరు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అవుతా. తర్వాత ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. అవును, మామయ్య ఎక్కడున్నాడు? మీ మామయ్య ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం. సరే అత్త, మీరు ముందు రెడీ అయ్యారండి. సరే అల్లుడు. అత్తగారిని టచ్ చేసిన దగ్గర నుంచి నాకు నిద్రే పట్టట్లేదు. సరే, ఏదో అదేదో నిజం చేసేస్తే నాకు నిద్ర పడుతుంది. హా? అల్లుడేంటి ఇలా వంగి తొంగి చూస్తున్నాడు? అల్లుడు చూడటం అయిందా? అత్తయ్య పేపర్ చూస్తున్నా అంతే. పేపర్ చదివిన చాలు గాని అసలు విషయానికి రా. అది కాదత్తయ్య, 6 నెలలుగా చాలా వేడి మీద ఉన్నా అత్తయ్య, తట్టుకోలేకపోతున్నా అత్తయ్య. అల్లుడు నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి, రా.
ఉంది అత్తయ్య? చాలా బాగుంది అల్లుడు. ఈ రోజు నుంచి ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఆ? అత్తయ్య, నేను మీ అల్లుణ్ణి. మామూలుగా అయితే నేను ఎవ్వరికీ లొంగను. 6 నెలల నుంచి మీ అమ్మాయికి దూరంగా ఉండడం వల్ల అనుకోకుండా ఈవేళ మీకు లొంగిపోవలసి వచ్చింది. అల్లుడు, ఈ ఆట నా కూతురుతోనే కాదు నాతో కూడా ఆడాలి, మర్చిపోకు. ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? ఆలోచించడం ఏంటి అల్లుడు? మొదటిసారి నన్ను టచ్ చేసినప్పుడే ఆలోచించాలి. ఏదో అనుకోకుండా జరిగిపోయింది అత్తయ్య, ఇక నన్ను వదిలేయి. వదిలే ప్రసక్తే లేదు అల్లుడు. అత్తయ్య, మరి మామయ్య పరిస్థితి ఏంటి అత్తయ్య? నా చిన్నతనంలో నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేశారు. అది నేను సహించాను. నేను చెప్పిన మాట నువ్వు వినలేదనుకో, నీలాంటోడిని ఇంకొకరిని చూసుకుంటా. ఇంక నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, బయటికి వెళ్ళి నేను వేరే వాడిని చూసుకుంటా. అత్తయ్య ఆగండి అత్తయ్య, నేను చెప్పి తినండి. అత్తయ్య 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 ఆగత్తయ్య, నేను చెప్పి తినమన్నానా? నువ్వు వేరే వాళ్ళతో ఊహించుకోలేను అత్తయ్య. నువ్వు ఎవరితోనే వెళ్ళిపోతే మా మామయ్య పరిస్థితి ఏంటి? నువ్వు బయటతో తప్పు చేస్తే మన కుటుంబం పరువు దెబ్బతింటుంది. నువ్వు చెప్పినట్టు నేను వింటా. ఇక నుంచి నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తాను. నువ్వేది చెప్తే అదే చేస్తాను. అల్లుడు మళ్ళీ మళ్ళీనా? హలో, చెప్పలుడు. అత్తయ్య హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అల్లుడు. అవును, ఈ కొత్త సంవత్సరంలో నా దగ్గరికి రావచ్చు కదా, బాగుంటుంది. అత్తయ్య మొన్నే కదా వచ్చాను, మళ్ళీ రావాలా? నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తానని చెప్పావు కదా, ఏ రావా? అత్తయ్య ఏంటి బెదిరిస్తున్నావా? అల్లుడు, నా సంగతి నీకు తెలియదు. చెప్పండి అత్తయ్య. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఏంటి అత్తయ్య చెప్తే అర్థం చేసుకోరు మరేనో. సరే ఆగు, వస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అల్లుడు. హ్యాపీ న్యూ ఇయర్ అత్తగారు. అవునే, మనోడే పుట్టాడు, వాడు హ్యాపీగానే ఉన్నాడు. సరే ఉంటానే. అయ్యో, ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడుతూ ఎంతలో ఏమైంది? ఇలా పరిగెడుతుంది. ఏమైంది చెప్పు భాగ్యం, ఏమైంది భాగ్యం?
ఏమైంది దీనికి ఇలా వాంతి చేసుకుంటోంది ఎన్నది అరగలేదంటావా? విషయ భాగ్యం ఏమైంది ఇలా కక్కుతున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? నేను తల్లిని కాబోతున్నానండి. ఏంటి తల్లి కాబోతున్నావా? ఇప్పుడు తెలిసిందా నాలో ఉన్న శక్తి? 3 నెలల కిందట అమ్మమ్మ అయ్యావు, మళ్ళా ఇప్పుడు తల్లిని కాబోతున్నావేంటే నువ్వు? హలో, అల్లుడు, నీ అత్తగారు తల్లి కాబోతోంది. అవునా? సరే మావయ్య. హాయ్ ఫ్రెండ్స్, మిర్చి మసాలా ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే.